పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని జిఎం ఆఫీస్ ముందు ఏఐటీయూసీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సింగరేణి బొగ్గు గన్ల వేలం వేయడానికి నిరసిస్తూ నేటి నుంచి 12వ తేదీ వరకు నిరాహార దీక్షలు చేస్తున్నారు. 130 సంవత్సరాలు కలిగిన సింగరేణిని వేలం వేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గన్ల వేలం విషయంలో బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గన్లను వేలం వేయడం ఆపకపోతే సింగరేణి వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టి కార్మికులతో కలిసి సమ్మెలు చేస్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఏదైతే బొగ్గు గన్నులు వేలం వేస్తున్న సందర్భంగా ఇలా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిఎం ఆఫీసుల ముందు రిలే నిరాదీక్షలు కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా ఎంత చెప్పినా వినకుండా ఇలా మొండిగా కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను 4 కోడ్లు విభజిస్తూ ఇలా సింగరేణి బావులను మనకు కాకుండా వేలం వేసి కొంతమంది గుత్త పెత్తందారులకు కట్టబెట్టడానికి ఈరోజు వేలం వేయాలని చెప్పి కొత్త నినాదం తీసుకొచ్చిన సందర్భంలో ఇలా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మొన్న 5 తారీఖు రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల ముందు కార్యాలయం ముట్టడించి నిరసన చేయడం జరిగింది. ఈ రోజు నుండి సింగరేణి వ్యాప్తంగా 5 జిఎం ఆఫీసుల ముందు మొత్తం ఈరోజు నిరాదీక్ష చేస్తున్నాం. ఈ నిరాదీక్షలు 12 తారీఖు వరకు జరుగుతున్నాయి. 12 తారీఖు వరకు కనుక ఏదైతే ఈ వేలం పాటలు రద్దు చేయకపోతే మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా కూడా నిరసనలు సమ్మెలు